అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రోజులు మారుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచం అరచేతిల్లోకి వచ్చేసింది. ఇళ్లలో దోపిడీలు, దారి దోపిడీలు కనుమరుగయ్యాయి. కొద్దిపాటి అవగాహనతో శక్తి యుక్తులను ఉపయోగించి సమాజాన్ని దోచేస్తున్నారు. సోషల్ మీడియాతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇంటర్నెట్ పరిజ్ఞానంతో అందినంత దోచుకుంటున్నారు. కాలక్రమంలో సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కేటుగాళ్లు హద్దులేని సైబర్ నేర సామ్రాజ్యాన్ని అమాంతంగా విస్తరించారు. తన మన అనే తేడా లేదు. సామాన్యుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసు అధికారులు సైతం సైబర్ క్రైమ్ ఉచ్చులో చిక్కుకొని బాధితులుగా విలవిలలాడుతున్నారు. సైబర్ క్రైమ్ పై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఉగ్రామంగా మారిన ప్రపంచంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి సోషల్ మీడియాతో సాగుతున్న సైబర్ క్రైమ్ సంచలనాలను రేకెత్తిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్ వినియోగంతో ఇంటర్నెట్ ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేసి బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. యూనివర్సల్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా పనిచేసే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి యాప్ల ద్వారా బ్యాంకు ఖాతాల్లోని నగదును ఊడ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్ ఇప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల సైబర్ కేటుగాళ్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియా ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి ప్రజానికాన్ని అప్రమత్తం చేశారు. ఇటీవల ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయని బాధితులు గగ్గోలు పెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వారికి ప్రత్యేక ఖాతా ద్వారా అవసరముందని డబ్బులు పంపాలనే మెసేజ్లు హల్చల్ చేశాయి. సున్నిత మనస్కులు ఆ మెసేజ్లను నమ్మి మిత్రులు ఇబ్బందుల్లో ఉన్నారని వేలకు వేలు నగదు బదిలీ చేశారు. వాస్తవాలను తెలుసుకొని మోసపోయామని పోలీసులను ఆశ్రయించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గణాంకాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగానే కాదు, అన్ని జిల్లాల్లోనూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అధికారికంగా సైబర్ క్రైమ్ రికార్డుల్లో నమోదైన కేసులు ప్రజల అమాయకత్వానికి అద్దం పడుతున్నాయి. వ్యాపార భాగస్వామిగా ఫేక్ యాప్ల ద్వారా కేటుగాళ్లు బోల్తా కొట్టించారు. వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలొస్తాయనే ట్రిక్తో సామాన్యులను, విద్యావంతులను, మేధావులను సైతం బురడీ కొట్టించారు. ఈ తరహా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కింద 12,420 కేసులు నమోదయ్యాయి. వీరిలో 509 మంది వ్యాపారులు, 1,717 మంది గృహిణులు, 7,448 మంది ప్రైవేట్ ఉద్యోగులు, 46 మంది వయోవృద్ధులు, 1,986 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, 714 మంది నిరుద్యోగులు మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అమాంతంగా రెట్టింపవుతాయి అనే మెసేజ్లతో కేటుగాళ్లు బురిడి కొట్టించారు. నకిలీ మెసేజ్లను నమ్మిన అమాయకులు నకిలీ ఖాతాలకు నగదును బదిలీ చేసి నిలువునా మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో లాభాలు వస్తాయని 474 మంది మోసపోయారు. వీరిలో 115 మంది వ్యాపారులు, 40 మంది గృహిణులు, 243 మంది ప్రైవేటు ఉద్యోగులు, 15 మంది సీనియర్ సిటిజన్లు, 55 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమన్నారు. వాట్సాప్ ప్రొఫైళ్లలో డిస్ప్లే పిక్చర్ను మార్చి ప్రముఖుల పేర్లతో మోసగించేవారు పెరిగిపోయారు. వాట్సాప్ డిపిలతో మోసగించిన కేసులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. 5,155 మంది మోసపోయి పోలీసులను ఆశ్రయించారు. వీరిలో 868 మంది వ్యాపారులు, 376 మంది గృహిణులు, 3,037 మంది ప్రైవేట్ ఉద్యోగులు, 196 మంది సీనియర్ సిటిజన్లు, 589 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు,
89 మంది నిరుద్యోగులు ఉన్నారు. విదేశాల నుంచి గిఫ్ట్ పార్సిల్ వచ్చిందని, కుటుంబీకుల నుంచి విలువైన పార్సిల్ వచ్చిందని 320 మందిని కేటుగాళ్లు మోసం చేశారు. గిఫ్ట్ పార్సిల్ను ఎయిర్పోర్ట్లో కస్టమ్ అధికారులు సీజ్ చేశారని చెప్పి అందినంతా దోచుకున్నారు. అంతా మోసమని ఆలస్యంగా తెలుసుకున్న బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. వీరిలో 14 మంది వ్యాపారులు, 14 మంది గృహిణులు, 157 మంది ప్రైవేట్ ఉద్యోగులు, 14 మంది సీనియర్ సిటిజన్లు, 117 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, 4 నిరుద్యోగులు ఉన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో వలపు వల విసిరి ముగ్గులోకి దించి అందినంత పైసలు గుంజుకునే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. న్యూడ్ వీడియో కాల్స్తో బురిడీ కొట్టించి వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలు గుంజారు. మోసపోయిన బాధితులు ఇటీవల పోలీసుల దృష్టికి 1977 మంది ఫిర్యాదు చేశారు. వీరిలో 286 మంది వ్యాపారులు, 23 మంది గృహిణులు, 1321 మంది ప్రైవేట్ ఉద్యోగులు, 43 మంది సీనియర్ సిటిజన్లు, 230 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, 74 మంది నిరుద్యోగులు ఉన్నారు. కేటుగాళ్లు అన్ని రకాల మోసాల్లో ఆరితేరుతున్నారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారుల పేర్లను ప్రజా ప్రతినిధుల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో కేటుగాళ్లు సైబర్ క్రైమ్ తో చక్రం తెంపుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెట్రిమోనీ వెబ్సైట్లు వంటి సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని సేకరించి ఆయా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నానని మెసేజ్ పెట్టి బురిడి కొట్టిస్తున్నారు. ఆర్థిక అవసరాలు తీర్చాలని స్నేహితులు, సన్నిహితులు, బంధువులకు మెసేజ్లను పంపి యూనివర్సల్ ఇంటర్ఫేస్ ద్వారా నెట్ బ్యాంకింగ్ తో కొల్లగొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ ఎమ్మెల్యేను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టిన సైబర్ నేరగాళ్లు ₹1 కోటి కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉంటున్నారు. అక్టోబర్ నెల 10వ తేదీన ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ గౌరవ్ శుక్లా పేరుతో ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ముంబైలో మనీ లాండరింగ్ కింద ఆయనపై కేసు నమోదైందని, యూనిఫామ్ వేసుకుని ఉన్న ఆ వ్యక్తి వీడియో కాల్లో బెదిరించాడు. నకిలీ ఆధార్, సిమ్ కార్డులతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ భయపెట్టాడు. సైబర్ క్రైమ్ అధికారి విక్రమ్గా పరిచయం చేసుకున్న మరో వ్యక్తి సిబిఐ నుంచి అరెస్టు వారెంట్ వచ్చిందని వీడియో కాల్లో చూపాడు. తమ విచారణకు సహకరించకుంటే అరెస్టు తప్పదంటూ బెదిరించారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందనే భయంతో ఆ ఎమ్మెల్యే అక్టోబర్ 10, 15వ తేదీల మధ్య మాయగాళ్ల ఖాతాలకు ₹1 కోటి పైగా బదిలీ చేశారు. కేసు నుంచి బయటపడేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పించేందుకు మరో ₹60 లక్షల ఇవ్వాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో మోసపోయినట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సైబర్ నేరగాళ్లు ఆయనను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. వారికి బ్యాంకు ఖాతాలిచ్చి సహకరించిన ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ బ్యాంకు ఖాతాల్లోని ₹16 లక్షల ఫ్రీజ్ చేశారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా ఎత్తులు వేస్తున్నారు. ఒకే చోట పెద్ద మొత్తంలో దోచుకుంటే పోలీసుల నిఘా ఎక్కువై దొరికిపోతున్నామని గ్రహించి చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకున్నారు.
వేలల్లో మోసం చేస్తే పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోరని భావించిన కేటుగాళ్లు రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణదారుల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. నకిలీ ఫోన్పే, గూగుల్ పే యాప్లు విక్రయిస్తూ వారి ద్వారా నేరాలు చేయించి మరికొందరిని ఈ రొంపిలోకి లాగుతున్నారు. సమాజంలో సైబర్ క్రైమ్ పోలీసులకు సవాలుగా మారింది. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఆలస్యంగా మేల్కొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ క్రైమ్ ద్వారా దారి మళ్లిన నగదును రికవరీ చేయడానికి పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఊడ్చేశారు. వాట్సాప్లో లింక్ నొక్కితే ఫోన్పే ద్వారా డబ్బులు వెళ్లిపోయాయి. ఈ-కామర్స్ వెబ్సైట్లతో డబ్బులు మాయమయ్యాయని, యూపీఐ పేమెంట్తో అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు చేసేవారి సంఖ్య ఎక్కువైంది. ఐఏఎస్, ఐపీఎస్ ప్రజాప్రతినిధుల పేర్లతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి కోట్లను కొల్లగొడుతున్నారంటే సైబర్ క్రైమ్ సామ్రాజ్యం ఏ మేరకు విస్తరించిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడా మనుషులు కనిపించరు. సైబర్ కేటుగాళ్లు కూడా నకిలీ ఖాతాలతో చోరీలకు పాల్పడుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు సవాలుగా మారింది. నేర ఫిర్యాదులను పరిశీలించడం, నేరాలను గుర్తించడం, నేరస్తులను పట్టుకోవడం, దారి మళ్లిన సొమ్మును రికవరీ చేయడం కష్టంగా మారింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న యువకులు ఉపాధికి దూరంగా ఉంటూ రోజువారీ అవసరాల కోసం నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. రోజువారీగా ఎప్పటికప్పుడు తాత్కాలిక ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఒంటరి మహిళల మెడల్లో చైన్లను లాక్కెలుతున్నారు. మరికొందరు ప్రత్యేకంగా సైబర్ నేరాలపై శిక్షణ తీసుకొని కోట్లు కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ నెటిజన్ల నిర్లక్ష్య ధోరణితో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, ఈ-కామర్స్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్గా పనిచేసిన వారు ఒక ముఠాగా ఏర్పడి సరికొత్త పందాతో సైబర్ క్రైమ్కు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్, హనుమాన్ నగర్కు చెందిన వాకటి వంశీకృష్ణ ఫేస్బుక్లో వచ్చే రీల్స్లో ధనా ఫైనాన్స్ పేరుతో కనిపించిన యాడ్పై క్లిక్ చేయగా రుణమిస్తామని అతన్ని నమ్మించారు. ఆ తర్వాత వంశీకృష్ణకు సంబంధించిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడంతో ఈ ముఠా వాటిని డౌన్లోడ్ చేసి నకిలీ రుణ మంజూరు లెటరు తయారు చేసి పంపించారు. తర్వాత నీకు లోన్ మంజూరైందని వంశీకి హనుమంతు ఫోన్ చేసి ప్రాసెసింగ్ ఫీజ్, ఇన్సూరెన్స్, జీఎస్టీ, టీడీఎస్, మొదటి ఈఎంఐ పేర్లతో అతని నుంచి 75,655 రూపాయల నగదు కాజేశారు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించిన వంశీకృష్ణ ఈ నెల 19న 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తువ్వగడ్డ తండాకు చెందిన సురేందర్, హనుమంతు 2023లో కిల్లా ఘనపురానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా అమెజాన్లో కొరియర్ బాయ్గా పనిచేయడానికి కలకత్తాకు వెళ్లారు. అక్కడ సైబర్ నేరగాళ్ల ముఠాలతో పరిచయం ఏర్పాటు చేసుకొని ఇద్దరు సైబర్ నేరాలు ఎలా చేయాలనే విషయంపై పూర్తి స్థాయిలో శిక్షణ పొందారు. అక్కడ కొన్ని రోజుల తర్వాత జిల్లాలో ఒక ముఠా ఏర్పాటు చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడాలని 2024లో స్వగ్రామానికి వచ్చారు. ఆ తర్వాత అదే తండాకు చెందిన రాజా అలియాస్ రాజు, భాస్కర్, నరేష్, సంతోష్, సోమ్లాతో కలిసి సురేందర్, హనుమంతు ముఠాగా ఏర్పడ్డారు. ఈ ఇద్దరూ కలిసి 5గురికి కాల్ సెంటర్ టెక్నిక్స్, డబ్బు వసూలు చేసే పద్ధతులు, కీప్యాడ్ మొబైల్ ద్వారా లొకేషన్ దాచే విధానాలపై శిక్షణ ఇచ్చారు. పొలాల మధ్యలో ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేసుకొని సైబర్ నేరాలు చేయడం మొదలుపెట్టారు. అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వస్తే కొందరు చిరాకు పడుతున్నారు. పోలీసుల వెటకారపు మాటలతో బాధితులు మనసు నొచ్చుకుంటుంది. కొన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు స్వీకరించి న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. పోలీసులు మనసు పెడితే చాలు సైబర్ కేటుగాళ్లను ఆట కట్టిస్తున్నారు. మోసపోతున్న వారిలో న్యాయం జరగదని ఇళ్ల వద్దే మిన్నకుండిపోతున్న బాధితులు ఉన్నారు. జరిగిన మోసంతో ఇతరులకు హెచ్చరికగా ఉంటుందని మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి సత్ఫలితాలను సాధించారు. దీంతో హైదరాబాద్ లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాల గుట్టు రట్టయింది.
హైదరాబాద్ నగర పరిసరాల్లో సైబరాబాద్ పోలీసులు 10 కేసులను ఛేదించి 20 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో 14 మంది ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. 5 నిందితులు 3 కోట్ల రూపాయల ఆన్లైన్ టికెట్ బుకింగ్ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. మోసగాళ్లు ప్రజల నుంచి డబ్బులు దోచుకునేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. మ్యాట్రిమోనీ, ఆన్లైన్ బిజినెస్, జాబ్ ఆఫర్స్ ఇలా ఏదో ఒక రకంగా అమాయకులకు వల విసురుతున్నారు. నమ్మిన వాళ్లను అందినంతా దోచేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో సైబర్ నేరాలపై సైబరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదు అందిన వెంటనే పరిష్కరిస్తున్నారు. సైబర్ క్రైమ్ జరిగిన సమయంలో పోలీసులు చొరవ తీసుకుని వేగంగా స్పందించి ఆయా బ్యాంకు అధికారులను సంప్రదించి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. లావాదేవీలను బట్టి నేరస్తులు ఎక్కడున్నారు, ఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నారోనని గుర్తించి మొబైల్ నెంబర్ల ఆధారంగా సైబర్ కేటుగాళ్లను ట్రేస్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో అనేక మంది చిక్కుతున్నారు. మాయ మాటలతో అమాయకులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. రోజుకో రకంగా కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తూ నగదును దోచుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో ఫోన్ కాల్స్, ఫేక్ యాప్లు, మెసేజ్ లింక్ల ద్వారా ప్రజల బ్యాంక్ వివరాలను సేకరించి డబ్బులు దోచుకుంటున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు ఎక్కువ అవడంతో పోలీసులు వాటిపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్లో సైబర్ నేరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదయ్యాయి. వీటిని ఛాలెంజ్గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ రాష్ట్రాల్లో గాలించి మరీ సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం 61 మంది నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన అంతర్రాష్ట్ర ఆపరేషన్లో ఎక్కువ మంది సైబర్ క్రిమినల్స్ తమిళనాడు నుంచి పట్టుబడ్డారు. అక్కడ 20 మందిని పట్టుకున్నారు. గుజరాత్లో 18, కర్ణాటకలో 16, మహారాష్ట్రలో 13, ఢిల్లీలో 13, ఆంధ్రప్రదేశ్లో 7, పశ్చిమ బెంగాల్లో 8 మంది ఉన్నారు. ఇక యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, అస్సోం, రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి కూడా నిందితులు ఉన్నట్టు చెబుతున్నారు పోలీసులు. నిందితుల నుంచి మొత్తం 50 మొబైల్ ఫోన్లు, 21 చెక్ బుక్స్, 12 పాస్ బుక్స్, 51 ఏటీఎం కార్డులు, 7 ల్యాప్టాప్లు, 82 సిమ్ కార్డులు, నకిలీ కంపెనీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 107 కోట్ల రూపాయలను రికవరీ చేశారు. అక్టోబర్ నెలలో సైబర్ నేరాలకు సంబంధించి 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి నగదు కోల్పోయిన బాధితులకు వారి సొమ్మును తిరిగి అప్పజెప్పారు. దాదాపు 66 లక్షల రూపాయలను బాధితులకు అందజేశారు. నకిలీ కాల్ సెంటర్ ద్వారా సామాన్య ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన కొందరు వ్యక్తులు నగరంలోని బాచుపల్లిలో ఒక విల్లాను అద్దెకు తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఆకస్మిక దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ క్రెడిట్ కార్డుల కంపెనీలకు అనుబంధంగా ఉండే ప్రముఖ చెల్లింపు వేదికలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులుగా నటిస్తూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేలింది. నిందితులను డానిష్ ఆలం, ఎండి సాహెబ్ అలీ అలియా సోను, ఎండి ఫహద్ పర్వేజ్, ఎండి అమన్ ఆలం, ఎండి ఇస్టియాక్ అహ్మద్, మహ్మద్ మొహసిన్, ఫరీద్ హుస్సేన్, ఎండి షాదాబ్ ఆలం, ఎండి సోనుగా పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం వారం రోజుల్లోనే 11 కేసులను పరిష్కరించారని తెలిపారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 సైబర్ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో పలు రాష్ట్రాలకు చెందిన 18 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ మోసగాళ్ల నెట్వర్క్ బయటపడిందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన 18 మందిలో 15 మంది ట్రేడింగ్ మోసాలకు సంబంధించిన వారేనని తెలిపారు. నిందితుల నుంచి 17 మొబైల్ ఫోన్లు, 4 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మేనేజర్ను టార్గెట్ చేసిన ఈ సైబర్ నేరగాళ్లు అక్షరాల 92 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఇది సాధారణ మోసం కాదు. ఎంపీ బాస్ ఫోటో పెట్టుకుని వాట్సాప్లో చాట్ చేస్తూ నెమ్మదిగా నమ్మకం పొందుతూ చివరికి భారీ మొత్తం కాజేశారు.
గత నెల 22న గంగిశెట్టి శ్రీనివాసరావు అనే ఫైనాన్స్ మేనేజర్కు అపరిచిత నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ ప్రొఫైల్ పిక్ ఎంపీది కావడంతో ఆయనకే మెసేజ్ వచ్చిందని భావించారు. డబ్బు అత్యవసరంగా కావాలి అని వచ్చిన ఆదేశాలు ఆయనకు ఎలాంటి అనుమానం లేకుండా తక్షణమే స్పందించారు. ఒక్కసారిగా కాదు, 11 విడతల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం 92 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా నేరగాళ్ల అకౌంట్లలో జమ అయ్యాయి. మనిషి అవసరాలు సైబర్ కేటుగాళ్లకు ఆసరాగా మారుతున్నాయి. గూగుల్లో దేనికోసం సెర్చ్ చేసిన మనిషి అవసరాలను ఆయుధంగా మలుచుకొని అడ్డంగా దోచుకుంటున్నారు. కారు అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఒక వ్యక్తి 2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఏపీలోని మహిళా న్యాయవాదిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి 50 లక్షలకు పైగా కాజేశారు. ఇంటి పట్టున ఉండే గృహిణికి వ్యాపారంతో లాభాలు వస్తాయని బురిడి కొట్టించారు. స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఉన్న వృద్ధుడికి ఫేక్ ట్రేడింగ్ తో బోల్తా కొట్టించి 20 లక్షలకు పైగా మోసం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ సూచనలతో సైబర్ మోసగాళ్లు 40 లక్షలు దోచుకున్నారు. ఇంతకీ మన నెటిజన్లు సైబర్ కేటుగాళ్లకు ఎలా మోసపోయారో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లాలాగూడకు చెందిన ఓ వ్యక్తి కోయంబత్తూరులో కారు అద్దెకు తీసుకునేందుకు గూగుల్లో సెర్చ్ చేశారు. శివశక్తి కార్ రెంటల్స్ పేరు చూసి వెబ్సైట్లో ఉన్న ఫోన్ నంబర్కు సంప్రదించాడు. రిజిస్ట్రేషన్ కింద 149 రూపాయలు చెల్లించాలని, ఏపీకే ఫైల్ పంపి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అది నిజమేనని నమ్మిన బాధితుడు రిజిస్ట్రేషన్ చేసుకుని 149 రూపాయలు చెల్లించాడు. ఏపీకే ఫైల్లో ఉన్న మాల్వేర్ ద్వారా ఓటీపీలు రాకుండా ఫార్వర్డ్ చేసిన సైబర్ మాయగాళ్లు బాధితుడు ఖాతాలోని 2 లక్షల రూపాయలను కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మహిళా న్యాయవాదికి అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఫోను చేసింది. అమెరికాలో ఉన్న ఆమె కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించింది. ఆమెను భయపెట్టి 52 లక్షలు ఆన్లైన్ ద్వారా లాగేసింది. మహిళా న్యాయవాది ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, అటు నుంచి బంగ్లాదేశ్ వరకు లింకులు బయటపడ్డాయి. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ 3 సిఐలతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసుల బృందం దర్యాప్తులో 8 మంది సైబర్ కేటుగాళ్లను గుర్తించి ఆట కట్టించారు. ఎక్కడికక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రిక్షా వాళ్ళు కూలీలకు డబ్బులిచ్చి బ్యాంక్ అకౌంట్లు తెరుస్తారు. పాస్బుక్, ఏటీఎం కార్డ్, సిమ్ వారి పేర్లతోనే తీసుకుంటారు. ఇందుకోసం వారికి 10,000 రూపాయల నుంచి 15,000 వరకు చెల్లిస్తారు. వ్యాపారం కోసమని ఆ అకౌంట్లు వాడుకుంటారు. కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ అకౌంట్లలోని మొత్తాన్ని బంగ్లాదేశ్కు, అటు నుంచి నైజీరియా ముఠాలకు చేరవేస్తున్నారు. ఈ ముఠాలోని 8 మందితో పాటుగా 10 నుంచి 15,000కు బ్యాంక్ అకౌంట్లు అమ్ముకున్న వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ కేటుగాళ్లు తమ కార్యకలాపాలతో 100 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన కేటుగాళ్ల ఉచ్చులో పడి చాలా మంది మోసపోయారు. వందలాది మోసాలు, మూలాలు, నిధులు, ఆధారాలు బయటపడ్డాయి. బాధితుల ఖాతాల్లోకి మొత్తం 1,39,338 రూపాయలు తిరిగి జమ చేశారు. ఒక్క ఆగస్టు నెలలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు మొత్తం 338 ఫిర్యాదులు అందాయి. వాటిలో 233 కేసులు ప్రత్యేకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. మిగిలిన కేసులు జోనల్ సైబర్ సెల్స్ కు పంపారు. నిందితులు విభిన్న రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీటిలో ట్రెండింగ్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరిట డబ్బులు వసూలు చేశారు. ఓటీపీ ఫ్రాడ్స్, జాబ్ స్కామ్లు, బిజినెస్ ఫ్రాడ్స్, కాపీరైట్స్ ఉల్లంఘనలు వంటి కేసులు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు.
హైదరాబాద్ తార్నాకకు చెందిన 34 సంవత్సరాల మహిళకు ఎన్ఎస్సి అండ్ కాయిన్ SSDCX అధికారులుగా నటించిన నిందితులు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి పెద్ద లాభాలు ఇప్పిస్తామని మోసం చేశారు. ప్రారంభంలో చిన్న మొత్తాల లాభాలు చూపించి నమ్మకం కలిగించారు. ఆపై మొత్తం 1,05,00,000 రూపాయల మేర వసూలు చేశారు. ఆన్లైన్ అకౌంట్లో 6 కోట్ల రూపాయలకు పైగా చూపించారు. కానీ ఒక్క రూపాయి కూడా ఆమెకు తిరిగి రాలేదు. ఈ మోసంలో చైనా జాతీయుడు చెన్ మరికొంతమంది భారతీయ ముఠా సభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. ఫింగర్ ప్రింట్ మెషిన్, స్కానర్, ATM కార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుపై ఆశ చూపి డబ్బుల్ని దోచేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడిని షేర్ ఖాన్ అధికారి మంజోషి పేరుతో బురిడి కొట్టించారు. ఫేక్ ట్రేడింగ్ యాప్, వాట్సాప్ గ్రూప్ ద్వారా మోసం చేశారు. 22.5 లక్షలు ఆయన పెట్టుబడి పెట్టగా దానికి ప్రతిఫలంగా 1,20,00,000 రూపాయలను లాభంగా చూపించారు. ఆ డబ్బుల్ని విత్డ్రా చేసేందుకు 77 లక్షల రూపాయలు అడిగారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930 హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులు ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందినవారని పోలీసులు గుర్తించారు. కానీ అసలు ముఠా చైనాలో ఉన్నట్లు తేల్చారు. బంజారాహిల్స్ కు చెందిన రాధా చైతన్య అనే వ్యక్తికి వాట్సాప్ లో వచ్చిన జే స్ట్రాటజిక్ ఇన్వెంటర్స్ అనే గ్రూప్ ద్వారా ఫేక్ షేర్ మార్కెట్ స్కామ్ జరిగింది. సుమారు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా వెనక్కి ఒక్క రూపాయి కూడా రాలేదు. కాంటాక్ట్ చేసిన నంబర్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. గ్రూప్ లో ఇతర కస్టమర్లు కూడా నకిలీవారేనని తర్వాత బాధితురాలు గ్రహించారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వచ్చే నకిలీ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను నమ్మవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. HRD, CBI, NIA, రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుతో వచ్చే వీడియో కాల్స్, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు బలి కావద్దని సూచిస్తున్నారు. ఆన్లైన్ మోసాలు జరిగితే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని కోరుతున్నారు. లేదా cybercrime.government.in ని సంప్రదించాలని పోలీసులు సూచించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే చేతులు కాలక ముందే అప్రమత్తం కావడం ఉత్తమమని సైబర్ మోసాలు హెచ్చరిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ, వాట్సాప్లోనూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకుండా ఎంతవరకు పదిలంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఈమెయిల్లకు వచ్చిన లింకులను క్లిక్ చేస్తే తమకు సంబంధించిన సమస్త సమాచారం కేటుగాళ్ల అరచేతిలోకి వెళ్లిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకొని నెటిజన్లు మసులుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసాలకు బలి కాకుండా స్వీయ జాగ్రత్తలు పాటిస్తే సముచితంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.